ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో ఓ మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభు వారు నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సేవ చేస్తూ ఉన్న దినాల్లో ఎంతో మందిని దేవుడు స్వస్థపరుస్తూ వచ్చి ఉన్నారు. మూగవారిని, కుంటివారిని, గుడ్డివారిని, అంగవైకల్యం కలిగిన వారిని, అనేకమైన సమస్యల చేత పీడించబడుతున్న వారిని అందరినీ కూడా యేసయ్య కనికరపడి వారి సమస్యల్లో నుండి, వారి అనారోగ్య పరిస్థితుల్లో నుండి విడుదల కలుగజేసి వారికి స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఆయన సేవ చేస్తూ ఉన్న దినాల్లో ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చాడంట. ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్ద మోకరించి ఇలా అడుగుతున్నాడు, ప్రభువా, నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధిని చేయాయా అని ప్రభువును వేడుకుంటా ఉన్నాడు. వాస్తవంగా ఆ కుష్ఠరోగికి ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. తన బంధువులతో గడపాలని ఇష్టం, తన స్నేహితులతో గడపాలని ఇష్టం, తన రక్త సంబంధంతో గడపాలని ఇష్టం. తనకి ఎన్నో ఇష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ కుష్ఠరోగి దేవుని యొద్దకు వచ్చి మోకరించి, అంటే తనను తాను తగ్గించుకొని దేవుని ఇష్టానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఎప్పుడైతే తను దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి తనను తాను అప్పగించుకున్నాడో అప్పుడే ప్రభువు తన మీద కనికరపడి నాకిష్టమే అని తనను ముట్టి పరిపూర్ణమైన స్వస్థత ప్రభువు ఆ వ్యక్తికి అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లో మనకెన్నో ఇష్టాలు ఉంటాయి. ఎన్నో ఇష్టాల చేత మనం జీవిస్తూ ఉంటాం. ఒకటి, మన ఇష్టాలు మనకు క్షేమం కాదు, మన ఇష్టాలు మనకంత ప్రయోజనం కాదు. కానీ మనము దేవుని ఇష్టానికి మన జీవితాలని అప్పగించుకున్నప్పుడు మన జీవితం దీవెనకరంగా ఉంచబడింది. ఆ కుష్ఠరోగి వచ్చాడు, దేవుని ఇష్టానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు, తన జీవితం సంతోషంగా తను జీవించడం మొదలుపెట్టాడు. ఈరోజు మనము కూడా దేవుని ఇష్టానికి మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.